ఉన్నాడని ఆయన మీతో చెప్పు, ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడని. యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్ళారు? గలిలయలోనికి వెళ్ళారని చెప్పేసి లేఖనం సెలవిస్తాం. యేసు ప్రభువారి పరిచర్య అంతా కూడా ఎక్కువ శాతం గలిలయలోనే ప్రారంభమైంది. గలిలయలోనే ఎక్కువ శాతం ఆయన ప్రారంభించారు. పాత నిబంధనల గ్రంథంలో గలిలయ గురించి ఒక మాట చదువుకున్నాం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్నాం. మొదటి రాజులు 9వ అధ్యాయం 11వ వచనం. సొలొమోను గలిలయ దేశమందున్న 20 పట్టణములను హీరాముకు అప్పగించాడు. సరిపోతుంది. అక్కడ సొలొమోను పాత నిబంధన గ్రంథంలో హీరాము అని ఒక రాజు ఉన్నాడు, అన్యుడైన రాజు. ఆ రాజు తనకు చేసిన సహాయాన్ని బట్టి ఈ యొక్క సొలొమోను రాజు తనకు బహుమతిగా ఆ హీరాము అనే రాజు ఏమిచ్చాడంటే, గలిలయ దేశంలో ఉన్న 20 పట్టణాలని సొలొమోను మహారాజు గారు హీరాము అనే రాజు బహుమతిగా దయచేశాడు. ఆ యొక్క హీరాము రాజు ఆ గలిలయ పట్టణం అంతా సంచరిస్తూ ఉన్నాడు రథం మీద. సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ 20 పట్టణాలు గలిలయ దేశ ప్రాంతాలన్నింటినీ చూసి ఏమంటాడంటే, ఇవి నిష్ప్రయోజనమైనవి, ఇవి పనికిరానివి అని అంటారు. చూడండి, అక్కడ కాబూల్ అనే మాట కనపడుతుంది 13వ వచనం కింద. నిష్ప్రయోజనం అని ఉంది. 20 పట్టణాలను తనకు బహుమానంగా ఇస్తే ఇవి పనికిరాని పట్టణం అని చెప్పేసి ఆ యొక్క అన్యుడైనటువంటి హీరామరాజు తేల్చి చెప్పేశారు. అంటే 20 పట్టణాలు పనికిరానిగా ఉన్నాయి అంటే ఆ పట్టణంలో నివసించే ప్రజలు పనికిరాని వారిగా ఉన్నారు. ఆ పట్టణం ఎందుకు పనికిరానిగా ఉండిపోయింది కాబట్టి వారి ప్రేమతో బహుమానంగా ఇచ్చినటువంటి ఆ యొక్క గలిలయ దేశాన్ని పనికిరాని పట్టణాలు అని చెప్పేసి పిలుస్తా ఉన్నారు. అంతేకాదు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతాం. యెషయా 9:1. ఆయన వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. ఇక్కడ గలిలయ దేశం గురించి ఏం రాయబడిందంటే, అది అన్యజనులు ఉండే ప్రాంతం గలిలయ దేశం. ఇంకా అది చీకటిలో నడిచే జనులు ఉన్నారు, చీకటి క్రియలు జరుగుతా ఉన్నాయి. అలాంటి ప్రాంతం గలిలయ దేశం. ఇప్పుడు యేసు ప్రభువు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన మొదటగా గలిలయ ప్రాంతానికి వెళ్తారు. ఆయన సువార్త ప్రారంభించింది కూడా గలిలయ ప్రాంతంలోనే. మత్తయి సువార్త 4వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతున్నాం. అని 16వ వచనం. నజరేతు విడిచి దాని ముందు యోహాను చెరపట్టబడిన యేసువిని గలిలయకు తిరిగి వెళ్ళి అక్కడ యేసు ప్రభువారు సరిపోరు గలిలయలో నుంచి ఆయన సువార్తను ప్రారంభించారు. చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తారని చెప్పేసి ఆనాడు యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించినట్లుగా యేసు ప్రభువారు సువార్త ప్రారంభం ఎక్కడ ప్రారంభమైందంటే గలిలయ ప్రాంతంలోనే ప్రారంభమైంది. గలిలయ ప్రాంతం ఎలాంటిదని అంటే, ఎందుకు పనికిరాని ప్రాంతం అది. పనికిరాని మనుషులు ఉండేవాడు, పాపపు క్రియలు చేసేవాడు, చీకటిలో జీవించే జనులు ఉన్నారు. అలాంటి ప్రాంతాన్ని యేసు ప్రభువారు కోరుకుని ఆ ప్రాంతంలోనే సువార్త ప్రకటిస్తా 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారు. ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా ముందుగా ఎక్కడికి వెళ్తున్నారంటే ఆ గలిలయలోనికి వెళ్తున్నారని చెప్పేసి ఆయన శిష్యులతో చెప్పండి అని చెప్పేసి అంటే యేసు ప్రభువారు ఎంతగా ప్రేమించారు ఆ గలిలయ ప్రాంతాన్ని. గలిలయ ప్రాంతాన్ని యేసు ప్రభువారు ప్రేమించారంటే గలిలయ ప్రాంతం ఒక్కటే కాదు, మనం ఉన్న ప్రాంతాన్ని ప్రేమించారు, మనం ఉన్న దేశాన్ని ప్రేమించారు. ఎక్కడైతే పాపంలోను చీకటిలోను దేవుణ్ణి ఎరగక జీవిస్తూ ఉంటారో ఆ యొక్క ప్రతి ప్రాంతాన్ని కూడా యేసు ప్రభువారు ప్రేమిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన కోరుకుంటా ఉన్నారు. ఆనాడు గలిలయ ప్రాంతాన్ని కోరుకున్నట్టుగా ఈరోజు ఈ పట్టణాన్నే కావచ్చు, మన దేశాన్నే కావచ్చు, ప్రతి కుటుంబాన్ని దేవుణ్ణి ఎరుగుగా జీవించే ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభువారు పిలుస్తూ ఉన్నారు. వారందరి దగ్గరికి యేసు ప్రభువారు వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. ఇలాంటి భయంకరమైన గలిలయలు జీవించే ఆ ప్రాంతం తర్వాత వారందరూ ఎలా మార్చబడ్డారంటే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 31వ వచనం మనం చదువుకుంటాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? సరిపోతుంది. ఇక్కడ పెంతెకోస్తు పండగ దినాన ఆ రోజు మేడగదిలో నిలబడి అందరూ యేసు ప్రభు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టుకుని ఉన్నారు. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు
అందరూ చూసి వీరందరూ ఏంటి అన్ని భాషలు మాట్లాడుతున్నారు, వీరందరూ దేవుని ఆత్మను పొందుతున్నారు, వీరు గలిలయులు కారా అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఎలాంటి గలిలయులు, వాళ్ళందరూ ఎలాంటి భయంకరమైన పాపంలో జీవించే ప్రజలు, వారందరూ ఎలా మార్చబడ్డారనంటే ఇప్పుడు దేవుని ఆత్మను పొందుకుని దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చారు. ఆయన పాపులను రక్షించి వారందరి క్రయధనంగా తన ప్రాణాన్ని చెల్లించడానికి వచ్చారు. అలాంటి గలిలయలో ఉన్న ప్రాంతం యేసు ప్రభు సువార్తను తెలుసుకుని, యేసు ప్రభు ప్రేమను తెలుసుకుని వారందరూ పరిశుద్ధాత్మతో పొందుకుని దేవుని సువార్థికులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మనందరం కూడా ఒకప్పుడు దేవుడిని ఎరుగని అన్ని జనులు అయినప్పటికీ కూడా యేసు ప్రభు ప్రేమను తెలుసుకున్నాం. ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆనాడు గలిలయల దగ్గరికి యేసు ప్రభుగా వెళ్ళినట్టుగా ఈనాడు మన అందరి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. మనల్ని కూడా ఆయన రక్తంలో అడిగారు, ఆయన బిడ్డలుగా కొన్నారు. మనల్ని కూడా ఆయన ఆత్మను ఉంచారు, ఆయన ప్రేమను మనలో ఉంచారు. ఆనాడు గలిలయులను చూసిన వారందరూ కూడా వీరు గలిలయులు కారా అని చెప్పి ఎలా తెలుసుకున్నారు, వీరు క్రైస్తవులు కారా, వీరు నిజంగా క్రైస్తవులు అని చెప్పేసి లోకంలో మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభువైన బిడ్డలమైన మనందరూ చూసి తెలుసుకునేవారిగా ఉంటారు. హల్లెలూయా. ఇంకా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. ఇక్కడ దేవదూత ఏం చెప్తుందంటే గలిలయకి మీరు వెళ్ళండి, మీకంటే ముందుగా యేసు ప్రభు వారు గలిలయ ప్రాంతానికి వెళ్తున్నాననే వర్తమానం ఎవరికి చెప్పమంటారు? ఆయన శిష్యులకు చెప్పమంటారు. శిష్యులేనా ఇంకా తర్వాత ఏమన్నా ఉందా? ఆయన శిష్యులతోనూ, తర్వాత చదవండి 16 మార్క్స్ వార్త 16 పేతురుతోనూ చెప్పుడను అని చెప్పి దేవదూత చెప్పు. యేసు ప్రభు శిష్యుడు పేతురు కాదా? శిష్యులతో చెప్తే సరిపోతుంది కదా, ఆ శిష్యులతో చెప్పండి అని ఒక మాట అంటే సరిపోతుంది కదా. కానీ అంత మాత్రం కాదు, కానీ ఆయన శిష్యులతోనూ పేతురుతో కూడా చెప్పమని చెప్పేసి పేతురుకు సపరేట్గా ఇన్విటేషన్ పంపిస్తున్నాడు యేసు ప్రభు. ఎందుకు పేతురు గురించి సపరేట్గా అక్కడ రాశారు? ఆయన శిష్యుల్లో ఒకడైనప్పటికీనండి పేతురు యేసు ప్రభు ఎవరో తెలియదు అని చెప్పేసి 3 సార్లు బొంకాడు, అబద్ధం ఆడాడు. యేసు ప్రభు వారిలో ఉన్న ప్రేమ, పునరుత్థాన ప్రేమ ఏం చేస్తుందంటే, ఒకవేళ నేను శిష్యులతో మాత్రమే చెప్పండి అని అంటే నేను ఆల్రెడీ యేసు ప్రభు ఎవరో తెలియదని అబద్ధం చెప్పేశాను కాబట్టి నేను వెళితే ఆయన చెంత చేర్చుకోడేమోనని చెప్పేసి మరలా తప్పిపోయి పేతురు ఎలా దిగులతో దేవునికి దూరంగా వెళ్ళిపోతాడేమోనని చెప్పి దేవుళ్ళో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ ఏం చేస్తుందంటే శిష్యులతో మాత్రమే కాదు, నాతో 3 సార్లు నేను ఎవరో తెలియదని అబద్ధం చెప్పిన ఆ పేతురుకు కూడా చెప్పండి, వీరందరూ నన్ను అక్కడ చూస్తారని చెప్పేసి దేవదూత యేసు ప్రభు వారు పేతురుకు సపరేట్గా వర్తమానం పంపిస్తారు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా పేతురులాగా తప్పిపోయేవారు అనేక మంది ఉన్నారు. పేతురు ఎలాగైతే దేవునికి దూరం అయిపోయాడు, అలాగే అనేక మంది క్రైస్తవులు కూడా రక్షణ పొందిన తర్వాత దేవుని శరీరాన్ని, ఆయనలో రక్తాన్ని స్వీకరించిన తర్వాత కూడా ప్రభువు ప్రేమలో నుంచి తొలగిపోయేవారు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా పునరుత్థాన ప్రేమ ఏం చేస్తుందంటే తప్పిపోయినా సరే, దేవునికి దూరం అయిపోయినా సరే, దేవుడు నువ్వే నాకు కావాలి, నువ్వు నన్ను విడిచిపెట్టినా నేను నీ చెయ్యి వేడమని చెప్పేసి యేసు ప్రభు తప్పిపోయిన వారి దగ్గరికి మరలా వస్తున్నాడు. ఆయన తప్పిపోయిన తన బిడ్డలను మరలా తన చెంత చేర్చుకుని ఆయన రాజ్యానికి చేర్చుకోవాలని చెప్పేసి గొప్ప ప్రేమను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇదే పేతురు కొన్ని సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. యేసు ప్రభు ఎవరో తెలియదని అబద్ధం ఆడాడు. మరలా ఏమంటాడంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు, దానికి నేను సాక్షిని అని చెప్పేసి ఇదే పేతురు మరలా చెప్తాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 31వ వచనం చదువు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 31వ వచనం. క్రీస్తు పాతాళంలో విడవబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానం గురించి చెప్పారు. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఈ మాట చెప్తున్నాడంటే పేతురు ఆనాడు యేసు ప్రభు వారు సపరేట్గా పేతురుకి వర్తమానం పంపించారు. నువ్వు రావాలి పేతురు, నువ్వు నాకు కావాలి పేతురు అని వర్తమానం పంపించారు. కాబట్టి ఆ పేతురు యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. మరలా యేసు ప్రభు కోసం తిరిగి యేసు ప్రభు చెంతకు వచ్చాడు. ఇదే పేతురు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, దానికి నేను సాక్షిని, మేమంతా కూడా యేసు ప్రభు సాక్షులు అని చెప్పి చెప్తాము. ఆనాడు ఏమన్నాడు పేతురు, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పేసి ఆ యొక్క శుక్రవారం నేను అబద్ధం ఆడిన ఆ పేతురునే దేవుడు మరలా తన చెంత చేర్చుకున్నాడు. ఈరోజు తప్పిపోయిన మళ్ళీ ఎవరైనా ఉన్నట్లయితే
దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు వారందరినీ కోరుకుంటాడు. వారందరినీ మరలా తన చెంత చేర్చుకుని ఆయన సాక్షులుగా వాడుకోవాలని చెప్పి దేవుడు చూస్తాడు. హల్లెలూయా. 1 కొరింథీ 15వ అధ్యాయం 20వ వచనం చదువుతాం. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను, మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగింది. సరిపోదు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అప్పటి వరకు ఆదాము నుండి యేసు ప్రభు వరకు నిద్రపోతున్న వారు అనేక మంది ఉన్నారు. పాపం చేసి చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా మరణాన్ని గెలిచి తిరిగి లేవలేదు. కానీ నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా, అంటే మొట్టమొదటిగా లేచిన వారు ఎవరంటే యేసు ప్రభు వారే ప్రథమ ఫలముగా మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆదాము ద్వారా పాపం వచ్చింది ఈ లోకానికి. ఆదాము ద్వారా అనేక మంది ప్రతి ఒక్కరూ కూడా మరణిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ లోకంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చనిపోతా ఉన్నారు. రెండవ ఆదామైన యేసు ప్రభు ఆ మరణాన్ని గెలిచి పునరుత్థానుడై ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు. ఆ తర్వాత 23వ వచనం, ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. యేసు ప్రభు వారు ఎలాగైతే ప్రథమ ఫలంగా మరణానికి తిరిగి లేచారో ఆయన బిడ్డలమైన మనందరం కూడా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎవరైతే ఆయన వారుగా క్రీస్తు సొత్తుగా క్రీస్తు బిడ్డలుగా ఆయన రక్షకుడిని ఆరాధిస్తా, క్రీస్తే నా దైవం అని చెప్పి ఆరాధిస్తా, యేసు ప్రభువులు ముందుకు వెళ్తా ఆయన వారుగా ఉంటారో వారందరూ కూడా ప్రథమ ఫలంగా పిలువబడినటువంటి యేసు ప్రభు ఎలా మరణాన్ని గెలిచి తిరిగి లేచారో వారందరూ కూడా అలాగే మరణాన్ని గెలిచి తిరిగి లేస్తారు. 2 కొరింథీ 4వ అధ్యాయం 14వ వచనం. విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాం. సరిపోతుంది. కనుక మాట్లాడుచున్నాం. విశ్వసించిన వారట ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపుతాడని చెప్పి విశ్వాసం ఉంచాలంట. యేసు ప్రభుని ఎలాగైతే తండ్రి అయిన దేవుడు లేపాడో ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ, క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ కూడా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఏమనంటే నా ప్రభు ఎలాగైతే లేచాడో నేను కూడా ఒకానొక దినాన నన్ను కూడా ప్రభు లేపుతాడు. ఆయన ఎలాగైతే మరణించి తిరిగి లేచాడో నేను కూడా అలాగే తిరిగి లేస్తానని చెప్పి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆనాడు అందరూ కూడా యేసు ప్రభు శిష్యులే కావచ్చు, ఆ యెరూషలేము కాపురస్తులందరూ కూడా ప్రభువు మరణించి తిరిగి లేస్తాడన్న ఆ యొక్క వాగ్దానాన్ని మర్చిపోయారు. చనిపోయాడు, అయిపోయిందని చెప్పేసి అనుకున్నారు. ఇక నుంచి యేసు ప్రభు ఉండడని చెప్పి అనుకున్నారు. అలాగే ఈరోజు క్రైస్తవులైన మనం కూడా వారిలాగా మనం ఉండొద్దు. మనం ఏమనంటే మన ప్రభు మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నాం. రెండవ రాకడలో ఆయన రాబోతున్నాడనే విశ్వాసాన్ని కూడా మనం కనపరుచుకోవాలి. రెండవ రాకడలో ఆయన వస్తాడని గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి మనం. ఆనాటి భక్తులందరూ కూడా మొదటి రాకడలో యేసు ప్రభు మరణించి తిరిగి లేస్తాడనే సత్యాన్ని మర్చిపోయారు. ఈరోజు మనం వారిలాగా మనం ఉండొచ్చు. నా ప్రభు త్వరలో రాబోతున్నాడని చెప్పి గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం మనం చదువుతాం. యెషయా గ్రంథం, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. ఇక్కడ యెషయా భక్తుడు ఏమంటున్నాడంటే మృతులైన నీ వారు బ్రతుకుదురు అంటే చనిపోయిన వారంతా కూడానంట బ్రతుకుతారంట. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి అని చెప్పాను. మంటిలో పడి ఉన్న వారు ఎవరంటే ఆదాము నుంచి యేసు ప్రభు రెండవ రాకడ వరకు ఎంతమంది అయితే క్రీస్తులో మరణించి ఉన్నారు, ఎంతమంది అయితే క్రీస్తు రక్తంలో కడగబడి చనిపోయి ఉన్నారు, వారందరితో దేవుడు ఏమంటున్నాడంటే మృతులైన నీ వారందరూ కూడా బ్రతుకుతారు. చనిపోయిన వారందరూ చనిపోయినట్టే అయిపోదు వారి జీవితం. వారందరూ కూడా తిరిగి లేపబడతారు. మట్టిలో పడి ఉన్న వారులారా ఉత్సహించి వేడుకొని ఉత్సహించుడి, సంతోషించుడి అని చెప్పి రాయబడి. దేవుడి మంచు, ఆయన మంచులాగా దిగి వస్తాడు. ఆయన
దిగి వచ్చి ఆకాశం నుంచి ఏమని అంటాడంటే, మట్టిలో పడి ఉన్న వాళ్ళారా మీరందరూ లేవండి, ఎగిసి ఉత్సహించి సంతోషించుడు అని చెప్పేసి దేవుని స్వరం వినపడు. ఆ మాట విన్నప్పుడు యేసు ప్రభువు ఎలాగైతే మరణించి లేచారో, అప్పటి వరకు చనిపోయిన వారందరూ కూడా రెప్పపాటులో మట్టిలో కలిసిపోయి ఉంటుంది శరీరం అంతా కూడా. మట్టికి మట్టి అయిపోయిన ఈ శరీరాన్ని దేవుడు మంచు ఎప్పుడైతే దిగి వస్తుందో ఆ మట్టిలో నుంచి మనల్ని మహిమ శరీరంతో దేవుడు మనం లేచాడు. లేచిన తర్వాత రెప్పపాటులో మనం ప్రభు అయిన యేసుక్రీస్తు చెంతకు వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఆదివారం రోజున యేసు ప్రభువు మరణించి తిరిగి లేచారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడని చెప్పేసి ఆనాడు చెప్తా ఉన్నాడు, లేఖనాల్లో రాయబడి ఉంది. యేసు ప్రభువు ఎందుకు లేచారనంటే నీ కోసం నా కోసమే లేచారని. ఆయన మరణించింది మన కోసమే, ఆయన తిరిగి లేచింది మన కోసమే. తిరిగి రెండవ రాకడలో రాబోతుంది కూడా నీ కోసం నా కోసం, ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజలందరి కోసం. కాబట్టి మనందరం కూడా పునరుత్థానపు దినాన్ని మనం ఏమి గుర్తించాలండి? యేసు ప్రభు ఎలాగైతే ఈ దినాన తిరిగి లేచారో ఒకనొక దినాన దొంగ వల్లే రాబోతున్నారు ఆయన. కాబట్టి మనందరం కూడా రక్షణ పొంది క్రీస్తు వాగ్దానాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ క్రీస్తులో మనం పరిశుద్ధంగా నీతిగా జీవిస్తూ ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఆనాడు పేతురు ఎలాగైతే సాక్షిగా జీవించాడో మనందరం కూడా సాక్షులుగా జీవిస్తే యేసు ప్రభు చెంతకు రెప్పపాటులో మనందరం కూడా చేరుకుంటాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగా. సిలువలో పాపికి విడుదల కలిగెను, కలువరిలో మన జీవనము